ప్రేమైన దేవుని బిడ్డలందరికీ కూడా ఈ దిన ఆరాధనకు వచ్చిన మీకు అందరికీ ప్రభు నామములో అందరికీ హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియపరుస్తున్నా. దేవునికి స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. చాలా మంచిది. ఈరోజు పాఠంలోనికి వెళ్ళక మునుపు మీకు ఒక చిన్న ప్రశ్న. ఇద్దరికి 4 ఉన్నాయా? 4 అందరికి 4 ఉన్నాయి కదా. మరి 4 లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే ఈరోజు మన యొక్క పాఠము ఏమిటంటే, మనము ఏమి రుచి చూడాలి. ఏమి రుచి చూడాలి. అందుకని 4 గురించి అడిగింది నేను. మీకు 4 ఇప్పుడు రుచి చూసేది ఎవరు? 4 ఉంటేనే రుచి చూస్తారు. మొట్టమొదటిగా మనము ఎవరిని రుచి చూడాలి, మనము ఏమి రుచి చూడకూడదు, ఎవరిని రుచి చూడాలి, ఎవరిని రుచి చూడకూడదు, ఏమి రుచి చూడకూడదు, మనలో స్పష్టంగా రుచి చూసేది ఏంటి విషయం మీకు నేను చెప్తాను. మన నోటిలో ఏ భాగం రుచి చూస్తుంది, ఎక్కడ తెలుస్తున్న రుచి? బైబిల్ గ్రంథం కరెక్ట్గా చెప్తుంది. ఎందుకంటే దేవుడి గ్రంథాన్ని రాయించాడు. యోబు గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనంలో, అంగిలి ఆహారం రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షింపదా అన్నాడు భక్తుడు. దేవునికి స్తోత్రం. మరొకరు వచ్చిన చదవండి బైబిల్ గ్రంథంలో ఏమి రుచి వస్తుంది. యోబు గ్రంథము 34వ అధ్యాయము ప్రతి దాని గురించి బైబిల్ గ్రంథంలో రాసి ఉంటాడు దేవుడు. యోబు గ్రంథము 34వ అధ్యాయం 3వ వచనంలో, అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షించును. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆహారాన్ని, ఒక పదార్థాన్ని రుచి చూసేది ఏంటంటే ఏంటది? అంగిలి. అంగిలి అంటే మీకు అర్థమైందా? అంగిలి అంటే నాలుగుకి అవతల అక్కడ ఏముంటాయంటే రుచి గుళికలు ఉంటాయి. ఏముంటాయి అక్కడ? కొంచెం గరుకుగా లోపల గుండ్లుగా తగులుతాయి కదా. ఆ భాగాన్ని ఏమంటారు అంటే అంగిలి అంటారు. ఏమంటారు దాన్ని? అంగిలి అంటారు. ఈ 4 ఏం చేస్తుంది అంటే ఆహారాన్ని నెట్టడం వరకే దీని పని. అసలైన రుచి అటు చూస్తే తెలియదు, ఇటు చూసేసి అటు చూసి నీకేం తెలియదు. ఇటు తీసుకున్న దాన్ని 4 ఏం చేస్తుంది? లోపలికి నెట్టుతుంది. లోపలికి నెడితే ఆ రుచి గుళికల మీద ఎప్పుడైతే ఏ పదార్థం మీద పడుతుందో ఆ రుచి ఎంత అంగిలి చెప్తుంది. గట్టిగా చెప్పట్లు. దేవునికి కనుక ఈ సత్యం మనకు తెలియదు. బైబిల్ చెప్తుంది. మనమేమో రుచి చూసేది 4 కలుగు అది బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాసి ఉంచాడు. అంగిలి ఏంది? అక్కడ పడాలా, దాని రుచి ఏందో అది చెప్తాను. అది పుల్లగా ఉందా, తీయగా ఉందా, ఒగురుగా ఉందా? ఈ 4 పని ఏంటి? అందించడమే దాని పని. ఇంకా ఈ నోటుల గురించి చెప్పాలంటే అది చాలా సబ్జెక్ట్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే 4 ఎన్ని రకాలుగా అదొక పాఠం. 4 ఎన్ని రకాలు మీకు తెలిసి కొన్ని 4 ఉంటాయి. అక్కడ ఏ పదార్థం పడినా దాని రుచి, ఒరిజినల్ రుచి అది చెప్తుంది. ఈ 4 పని అంతా నెట్టడమే దీని పని.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా నెట్టడమా, ఆ పక్కకి పక్క తోయడమా, నవలడమా, లోపల రుచి చెప్తే అయితే ఏమి రుచి చూడాలి? అందుకని చెప్పే నాలుగు గురించి ఇప్పుడు దాకా ఏమి రుచి చూడాలి మనం? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకములో మంచివి ఉన్నాయి, చెడువి ఉన్నాయి. ఈ నాలుగు ఇది సామాన్యమైనది కాదు, అన్ని రుచి చూస్తుంది. అన్ని ఈ నాలుగు సామాన్యమైనది కాదండి, ఇది చాలా మంచిది. రెండోది భయంకరమైనటువంటి చెడ్డ. ఈ శరీరానికి, ఈ శరీరం బాగుండాలన్నా ఈ నాలుగే, ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా ఈ నాలుగే, ఈ శరీరం నాశనం అయిపోవాలన్నా కూడా ఈ నాలుగే. అర్థమవుతుందా? ఇది రుచి చూస్తా ఉంది. ఈ నోరు, ఈ అంగిలి, ఈ నాలుక. ఈ నాలుక లేకపోతే అంగిలి కాడికి రుచి అనేది తెలియదు. అయితే దేవుని బిడ్డలారా, మనం ఏమి రుచి చూడాలి, ఏమి రుచి చూడకూడదు, ఈరోజు మనం నేర్చుకోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే మొట్టమొదటిగా ఎవరిని మనం రుచి చూడాలి? కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనం, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, యెహోవా అనబడిన దేవుడు, ఉన్నవాడు అనువాడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు, యెహోవా దేవుడు, దేవుడే ఉత్తముడని. ఆమేన్. హల్లెలూయా. ఎవరట? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? మొదటి మాట, నిజంగా ఆయనను రుచి చూశావా? ఆయన ప్రేమను, ఆయన భక్తిని, ఆయన నామాన్ని, నిజంగా ఆయనని, ఆయన నామాన్ని, ఆయన భక్తిని, నిజమైన రుచి, నిజంగా ఆయన రుచి చూచుంటే నీవు పొరపాటు చెయ్యవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో స్థిరపరుస్తుంది. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు, దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఉత్తుత్తినే భక్తి చేస్తున్నారు, ఉత్తుత్తిని ఆయన వెంబడిస్తున్నారు. ఆయన నామాన్ని సరిగా మీరు రుచి చూడలేకపోతున్నారు. ఆయన నామం ఎంత రుచి కలిగినదో, ఆయన పాటలు ఎంత రుచి కలిగినవో, ఆయన మాటలు ఎంత రుచిగా ఉంటాయో, ఆయన ఎంత మధురమైన వాడో, ఎంత మధురాత్మైన మధురము కలిగినటువంటి దేవుడు, ఆయన మీరు రుచి చూడండి అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన రుచి చూచిన తర్వాత ఇక వెనకడుగు వెయ్యడు అని చెప్పాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు ఆయన రుచి ఏమిటో దావీదుకు తెలియనప్పుడు తప్పు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటాడు, అయ్యా నీ వాక్యము నేను ధ్యానం చేస్తుండగా, నీ వాక్యము నేను చదువుతుండగా, నీ మాటలు నాకు మధురము, తేనె కంటే మధురముగా ఉన్నాయి అంట. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీవు రుచి చూస్తే దేవుని కంటే నీకు ఇంక ఏది గొప్పది కనిపించదు అసలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఆయన భక్తిని కానీ నిజంగా నువ్వు రుచి చూడగలిగితే ఆయన భక్తి నువ్వు నమ్మకంగా చేస్తావు. నెంబర్ 3, మూడవదిగా ఆయన నామాన్ని కానీ నువ్వు రుచి చూసి ఉంటే, ఆయన నామాన్ని స్మరించకుండా నువ్వు ఉండలేవు.
ప్రార్థన చేయకుండా నువ్వు ఉండలేవు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన పాటలు నిజంగా నువ్వు రుచి చూచే కానీ, నువ్వు నిజమైన రుచి నువ్వు కానీ చూస్తుంటే ప్రతి పాట కూడా నీకు ఎలా ఉంటది అంటే మొత్తుగా మగ తీయగా ఉండదు. ఆమె హల్లెలూయా. ఆయన రుచి చూడడం అంటే నీ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధికి నువ్వు ఇక ఆగలేవు. రెండవది, ఆయనకు ప్రార్థన చేయకుండా నువ్వు ఉండలేవు. నిజమైన రుచి అంటే ఆయన స్తుతించకుండా నువ్వు ఉండలేవు, ఆయన స్మరించకుండా నువ్వు ఉండలేవు. ఎందుకంటే అది రుచి. ఏంటది? రుచి. ఇంకా కొద్దిసేపు ప్రార్థన చేయాలని, ఇంకా కొద్ది పాటలు పాడాలని, ఇంకొద్దిసేపు వాక్యం చదవాలని, ఇంకొద్దిసేపు భక్తి చేయాలి, ఇంకొద్దిసేపు దేవుని మాటలు చెప్పాలి, ఇంకొద్దిసేపు ఆయన పరిచర్య చేస్తే బాగుండు. ఇంతలేకైపోయింది ఆరాధన, ఇంతలేకైపోయిందా ప్రార్థన, ఇంతలేకైపోయిందా వాక్యము, ఇంతలేక ముగించాడా అని అనుకుంటాం. వద్దులే అంటే ఇంకా నీకు రుచి తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. యెహోవాను రుచి చూచి తెలుసుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఏం రుచి చూడాలి? ఆయన భక్తిని, ఆయనను రుచి చూడాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవరు రుచి చూడాలి? ఆయనను రుచి చూడాలి, ఆయన భక్తిని రుచి చూడాలి, ఆయన పాటలు రుచి చూడాలి. నువ్వు సరిగా ఆయనను అర్థం చేసుకోగలిగితే ఆయన ఎలాంటి వాడయ్యంటే ఆయన మధురమైన వాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా మనము ఏమి రుచి చూడాలి అంటే ఆయన ఉత్తముడని దేవుడిని నువ్వు రుచి చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రుచి చూడడం అంటే ఆయన నాగడమా? ఆయన రుచి చూడడం అంటే ఎలా? ఆయన భక్తిని నువ్వు ఇష్టంగా చేయడమే. రెండు, ఆయన వాక్యాన్ని నువ్వు మనస్ఫూర్తిగా ధ్యానం చేయడం. ఆయన పాటలు ఎంతో ఇష్టంగా నువ్వు పాడుకోవడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు ఎంతో ఇష్టముగా నువ్వు ప్రార్థన చేసుకోవడం. ఇష్టముండి ఇష్టం లేనట్టు కాదు, ఏదో మొక్కుబడి ప్రార్థన కాదు. ఏం ప్రార్థన? మొక్కుబడి ప్రార్థన. ఏదో చేసుకోవాలి అన్నట్టుగా మనము తింటున్నాం కాబట్టి ఏదో మనం కూడా ఆయనకి చేసుకోవాలా, ఆ సమయానికి చేసుకోవాలి అనేది కాదు. నిజంగా ఆయన రుచి నువ్వు ఎరిగిన వ్యక్తి అయితే, ఎరిగినటువంటి తల్లి అయితే, ఆ రుచి నీలో కనబడినట్లయితే, ఆ రుచి నువ్వు కలిగినటువంటి వ్యక్తి అయితే, దేవుని నిజంగా నువ్వు దేవుని రుచి చూస్తే నువ్వు ఆయన భక్తి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉంటావు. ఆయన ఆరాధించే విషయంలో కానీ, ఆయన పాటలు పాడే విషయంలో కానీ, ఆయన ప్రార్థన చేసే విషయంలో కానీ నీవు చాలా ఎక్కువగా నువ్వు ఆయనను కలిగి ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. అది ఆయన రుచి చూడటం అంటే, ఆయన అంటే నీకు అంత ఇష్టం, అంత ఇష్టంగా ఉంటుంది. ఆయన సన్నిధి అన్నా కూడా అంత ఇష్టంగా ఉంటుంది. లోకము కూడా రుచిగా ఉంటుంది. లోకము కూడా ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? తీగా ఉంటుంది. నువ్వు లోకముల రుచి చూస్తే అనేకమైన సమస్యలు, నాశనము, అనేకమైన పరిస్థితులు నీ జీవితంలోకి రావచ్చునేమో, కానీ ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు కలిగి ఉండడం ద్వారా, ఆయన రుచి చూచడం ద్వారా ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నీకు తోడై ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా.